మిత్రులారా, ఇప్పుడు మనం 1000 లీటర్ల వేస్ట్ డికంపోజర్ తయారు చేస్తున్నాం. మనం ఇంతకుముందు 50 లీటర్ల మదర్ కల్చర్ తయారు చేసిన. ఫస్ట్ 950 లీటర్ల నీళ్లు పట్టిన. ఇగో 10 కిలోల బెల్లం ఆల్రెడీ కలుపుకున్నా. ఇది మంచిగా ఇది కరగదాకా ఉంచి నానబెట్టి పోయాలి. ఈ లీటర్లకు 10 కిలోల బెల్లం అంటే 200 లీటర్లకు 2 కిలోల బెల్లం సరిపోతుంది. ఇప్పుడు అందులో 50 లీటర్ల మనం మదర్ కల్చర్ తయారు చేసినాం వేస్ట్ డికంపోజరు. అది మంచిగా కలుపుకొని ఒక్కసారి 30 లీటర్లు పోతా. 20 లీటర్ దీన్ని ఉంచుకొని మళ్ళీ దీన్ని వేరే తయారు చేస్తా. ఈ మదర్ కల్చర్ మనం ఇంతకుముందు 5 రోజుల ముందు నానబెట్టి పెట్టిన. ఇప్పుడు ఆల్రెడీ తయారైంది. ఎండకుండుట్లా ఒక 4 రోజులనే తయారవుతుంది. అప్పుడు మనం మొక్కలకి ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక 2-3 నిమిషాలు ఇట్లా కలపాలి. భూమిలో బియ్యం రూపకంగా ఉన్న పోషకాలను జీవామృతం కానీ వేస్ట్ డికంపోజర్ ఇవి సేంద్రియ పదార్థం తయారు చేసి భూమికి మొక్కల ఆహారాన్ని అందిస్తాయి. జీవామృతం వేస్ట్ డికంపోజర్ మంచిగా వర్క్ చేస్తుంది మొక్కల పెరుగుదలకు. ఇవి మనం వెచ్చూరు ద్వారా ఇవ్వడం వల్ల ఎక్కడెక్కడున్న వానపాములు అన్నీ ఆ మొక్క చుట్టాయి, అవే వ్యవసాయం చేస్తాయి. అప్పుడు మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. దీని తర్వాత మనం ఒక 100 లీటర్ల వ్యామ్ మైక్రోరైజియా శిలీంధ్రాన్ని తయారు చేద్దాం. దానికి కావాల్సింది 200 లీటర్ల డ్రమ్ముల 100 లీటర్ల నీళ్ళు పోసి ఈ ఒక్క 5 లీటర్లు 2-3 లీటర్ల వేస్ట్ డికంపోజర్ పోసి 1 కిలో బెల్లం 100 లీటర్ల నీళ్ళు తయారు చేస్తే వ్యామ్ తయారవుతుంది మనకు. మైక్రోరైజియా శిలీంధ్రం అది మొక్కల పీచువేర్లకు పెరగడానికి చాలా ఉపయోగపడుతాయి. ఎప్పుడు కానీ మనం యూరియా వేసి అలవాటు చేసిన భూమికి అప్పుడు మన భూమిలో ఉన్న పోషకాలన్నీ నిర్వీర్యమై సౌడేర్పడ్డది. అవి ఆవుకు సంబంధించిన ఆవు మూత్రంతో తయారైంది వేస్ట్ డికంపోజరు, ఆవు పేడ గుట్టమట్టితో తయారైన ఆవు మూత్రంతో తయారైన జీవామృతం భూమికి ఇవ్వడం ద్వారా భూమిలో మనం సేంద్రియ పదార్థం తయారు చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.